ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఆమోసు పుస్తకము 5వ అధ్యాయము మరి 4వ వాక్యాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఇజ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువట ఇజ్రాయేలీలతో మరి ఆయన సెలవిచ్చాడట. ఏమని సెలవిచ్చాడు అని అంటే, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించటం వలన మీరు బ్రతుకుతారు అని దేవుని వాక్యము మరి తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మరి ఆనాడు ఇజ్రాయేలీలుగా ఉన్నటువంటి వారితో ప్రభు నన్ను ఆశ్రయించండి అని చెప్పినప్పుడు, ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి మనము మరి ఆయనకి ఆత్మ సంబంధ ఇజ్రాయేలీలుగా మనము మార్చబడి ఉన్నాం కనుక ప్రభు అంటాడు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. దే విషయంలో అనని మనం అనుకుంటాం, ప్రభా నిన్ను ఆశ్రయించని వారు కూడా బ్రతుకుతున్నారుగా, నిన్ను ఆశ్రయించని వారు కూడా జీవిస్తున్నారుగా, నిన్ను ఆశ్రయించని వారు కూడా ఈ లోకములో వారి యొక్క బ్రతుకు అనేక దినాలు కొనసాగుతూ ఉన్నారుగా, మరి నిన్ను ఆశ్రయించటం వల్ల మరి ప్రత్యేకంగా మేము బ్రతికేది ఏమిటి అని మనం అనుకోవచ్చండి. కానీ ఆయనను ఆశ్రయించటం వల్ల మనము ఆత్మీయతలో బ్రతుకుతాం. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించటం వల్ల మనము ఆత్మీయ జీవితంలో మనము ఇదిగో బ్రతుకుతాం. ఎందుకనంటే ఈరోజు మనము చూసినప్పుడు లోకాన్ని ఆశ్రయించటం వల్ల, లోకములో ఉన్న వాటి వెంట పరుగులెత్తటం వల్ల, లోకములో ఉన్నటువంటి శరీర క్రియలు, ఆ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్రియల చేత, వ్యామోహాల చేత అనేక మంది యొక్క ఆత్మీయ స్థితి చచ్చిపోయి ఉంది. చచ్చిన స్థితి వల్లే మార్చబడింది. జీవం లేదు, సారం లేదు. అక్కడ ఏమాత్రము కూడా నా దేవుని బిడ్డలారా అక్కడ జీవము లేదండి. అందుకనే ప్రభు అంటాడు, మీరు బ్రతకాలి, ఆత్మలో బ్రతకాలి, శరీరంలో కాదు, కానీ మీరు ఆత్మలో బ్రతకాలి. మీ యొక్క ఆత్మీయ స్థితి బ్రతకాలి. మీకున్నటువంటి ఇదిగో ప్రార్థన జీవితం బ్రతకాలి, మీకున్న సాక్ష్యం బ్రతకాలి. ఇదిగో మీరు దేవునితో కలిగినటువంటి ఆ సహవాసము మరలా బ్రతకాలి. కనుక ఏ ఆత్మీయ అనుభవాలలో చచ్చిన స్థితులు కలిగి ఉన్నావో ఆ స్థితి అంతా కూడా మరలా జీవములోనికి రావాలి అని అంటే మీరు నన్ను ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించినప్పుడు నా దేవుని బిడ్డలారా మనము ఆత్మీయ జీవితంలో మరి బ్రతుకుతాం, జీవిస్తామన్న సంగతి మనము గమనించాలి. కొంతమంది చూడండి, ఒక చచ్చిన స్థితి కలిగినటువంటి వ్యక్తులను మనం గమనించినప్పుడు కదలలేరు, మాట్లాడలేరు, చూడలేరు, ఏవి కూడా స్పందించలేరు. అట్లాగనే ఆత్మీయ స్థితిలో కూడా కొంతమంది ఎట్లా ఉన్నారు అని అంటే ఆ స్థితినే కలిగి ఉంటున్నారండి. అటువంటి స్థితిలోనే కనబడుతున్నారు, మాట్లాడరు, స్తుతించరు, ఆరాధించరు. నా దేవుని బిడ్డలారా ఇదిగో ఆ దేవునిని ఘనపరచరు. కనుక వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారని మనము తెలుసుకుంటున్నాం. కనుక ఈ దినాను ప్రభు అంటాడు, నీవు ఆయన్ని ఆశ్రయించినప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో మరి బ్రతకాలని దేవుని కోరుకుంటున్నారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ఆ కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు. అయా, మీరు నీ మాటను కొరకే స్తోత్రాలు. అవును ప్రభా, నిన్ను ఆశ్రయించి మా యొక్క ఆత్మీయ జీవితాలలో, మా అంతరంగంలోనైనా ఇదిగో నా ప్రభు ఒక నూతనమైన జీవాన్ని మేము కలిగి ఉండినట్లుగా, ఆత్మలో మేము నా తండ్రి చచ్చిన వారిగా కాకుండా బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.